నోరూరించే చికెన్ టిక్కా మసాలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను మొత్తం బోన్లెస్ చికెన్లో 3 స్పూన్స్ పెరుగు, 1 స్పూన్ కారం, అలాగే కొంచెం పసుపు, దాంతోపాటు కొంచెం ధనియాల పొడి, అలాగే గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి, దాంతోపాటు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, సగం నిమ్మకాయ రసం బాగా పిండి, కొంచెం కసూరి మేతి వేసి బాగా ముక్కలకన్నీ పట్టేలాగా మసాలాలన్నీ కలిపి అరగంట సేపు మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టి బాగా హీట్ అయ్యాక 2 స్పూన్స్ వాటర్ వేసి మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒకటొకటిగా ప్యాన్ మీద పెట్టుకొని ఫస్ట్ ఒకవైపు బాగా ఫ్రై చేసుకొని తర్వాత ఇంకో వైపు బాగా ఫ్రై చేసుకొని ఈ ప్రాసెస్ మొత్తం ఒక 10 మినిట్స్. స్టవ్ మీద ప్యాన్ పెట్టి బాగా హీట్ అయ్యాక 3 స్పూన్స్ ఆయిల్, అందులో కొంచెం జీలకర్ర, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక కొంచెం అంతా టమాటా పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత దాంతోపాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ బాగా వేయించుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఉడికిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి చికెన్ పీసెస్ని వేసి దాంతోపాటు కొంచెం అంత ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకొని కొంచెం కసూరి మేతి వేసి చివరిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, మన చికెన్ టిక్కా మసాలా రెడీ. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీంతోపాటు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.